Hi viewers, welcome to Naipunya Vikasam team under AP State Skill Development Corporation, Government of Andhra Pradesh. Myself, Naveen Nochili, I deal with IT and CT subjects from AP Tribal Welfare Residential School for Boys, Renugunta, Chittoor district. Now, I will talk about overview about the blog in Scratch. Here, syllabus covered in the month of November 3rd week 2020. Let's learn Scratch. From today, you will all become computer programmers. Is that exciting? Or maybe a little scary? Did you know that you already started? When you learn about algorithms and programs. So before going to Scratch, once we can remember those words like algorithm and program. A list of steps you can follow to complete a task. Then that is called an algorithm. And an algorithm that has been coded into something that can be run by a machine. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, అల్గారిథం అంటే లిస్ట్ ఆఫ్ స్టెప్స్ మనం ఏదైతే తీసుకుంటామో ఒక పని చేయడానికి స్టెప్ బై స్టెప్ తీసుకునేటువంటి దానిని మనం ఏం చెప్తున్నాము అంటే అల్గారిథం అని చెప్పి చెప్తున్నాం. అయితే ప్రోగ్రామ్ అని ఎక్కడ పిలుస్తారు, అంటే ఏమిటి అనేది ఒకసారి చూడండి. సో మనం అల్గారిథంలో లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ని ఏ విధంగా అయితే తీసుకున్నామో వాటిని కోడ్ రూపంలో ఒక మిషన్ కి మనము అర్థమయ్యే విధంగా ఇవ్వటాన్ని మనం ఏమంటున్నాము అంటే ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్? ఓకే. అల్గారిథం టు డ్రా ఏ పిక్చర్. సో ఇక్కడ పిల్లలు చూడండి, సో మనకి ఇచ్చినటువంటి ఈ పిక్చర్ లో అల్గారిథం బేస్ చేసుకొని ఈ పిక్చర్ ని డ్రా చేయడం జరిగింది. See here, these all are the steps we have to follow to draw in this picture. Okay. So first step, move one square right. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్ అనేటువంటి ఒక సింబల్ అనేటువంటి దాన్ని పెట్టారు. సో ఫస్ట్ స్టెప్ మనకి ఏం చెప్తున్నారు, మూవ్ వన్ స్క్వేర్ రైట్ అంటే మనము ఒక స్టెప్ రైట్ కి వెళ్ళాలి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2, ఫిల్ స్క్వేర్ విల్ కలర్. సో మనం ఏదైతే కుడి పక్కన వచ్చినటువంటి స్క్వేర్ ఉందో ఆ స్క్వేర్ కి కలర్ ని ఫిల్ చేయాలి అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ మూవ్ వన్ స్క్వేర్ రైట్. సో మళ్ళీ ఏం చెప్తున్నాడు, వన్ స్క్వేర్ రైట్ కి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ మూవ్ వన్ స్క్వేర్ డౌన్. సో మనము థర్డ్ స్టెప్ లో రైట్ కి వచ్చాము, అదే ఫోర్త్ స్టెప్ లో డౌన్ అయ్యాము. సో లాస్ట్ స్టెప్ ఏంటి, ఫిల్ స్క్వేర్ విత్ కలర్. సో డౌన్ అయిన తర్వాత ఆ స్క్వేర్ ని కలర్ తో ఫిల్ చేయమని చెప్పి క్లియర్ గా చెప్పాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అల్గారిథం ను బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ పిక్చర్ ని డ్రా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏదైతే అల్గారిథం ఉందో ఆ అల్గారిథం ని బేస్ చేసుకొని మనకు ఒక టాస్క్ కంప్లీట్ చేసాము అంటే దాన్ని ఏం చెప్తాము అంటే ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తాం పిల్లలు. సో సింపుల్ గా ఇక్కడ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో డిఫైనింగ్ ఏ కోడ్ లాంగ్వేజ్. సో మనం కోడ్ లాంగ్వేజ్ ని ఏ విధంగా డిఫైన్ చేయాలి. See here, సింబల్స్ ఇన్ పిక్చర్స్. సో మనము ఏదైనా సరే సింబల్స్ ని చూపించాలి అనుకున్నప్పుడు క్లియర్ కట్ గా పిక్చర్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో ఈ పిక్చర్స్ అన్నిటినీ కూడా అందరూ మనం చూసే ఉంటాము,
ఏదో ఒక సందర్భంలో కానీ లేదా ఎక్కడైనా ఒక ప్రదేశాల్లో కానీ చూసి ఉంటాం. అయితే మెయిన్‌గా మనము ఇక్కడ డైరెక్షన్స్ అనేటువంటిది గుర్తు రావాలి పిల్లలు మనందరికీ వీటిని చూడగానే. సో, ఎందుకు డైరెక్షన్స్ అని చెప్తున్నాను అంటే, సో ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా సింబల్స్‌లో యారో మార్క్స్‌ని డినోట్ చేశాడు. సో, ఫస్ట్ వన్ చూద్దాము. సో, రైట్ యారో మార్క్ ఇచ్చాడన్నమాట. సో, ఈ రైట్ యారో మార్కు దేనిని సూచిస్తుంది అంటే, మూవ్ 1 స్క్వేర్ రైట్. అంటే రైట్ సైడ్‌కి ఉంది కాబట్టి యారో మార్కు మనము కుడి పక్కకి ఒక స్టెప్పు మూవ్ అవ్వాలి అని చెప్పి మనకు అర్థమవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ లెఫ్ట్ యారో మార్క్. మూవ్ 1 స్క్వేర్ లెఫ్ట్. సో, ఇక్కడ లెఫ్ట్ యారో మార్క్ కనపడగానే లెఫ్ట్ సైడ్‌కి మనం ఉన్న చోట నుంచి లెఫ్ట్‌కి ఒక స్టెప్ మూవ్ అవ్వాలి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అప్ డైరెక్షన్. మూవ్ 1 స్క్వేర్ అప్. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ డౌన్. మూవ్ 1 స్క్వేర్ డౌన్. సో, ఇక్కడ మనకి ఏదైతే ఈ సింబల్ ఉందో, సో ఈ సింబల్ మనకి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫిల్ ది స్క్వేర్ విత్ కలర్. సో, మనకి మామూలుగా కలర్‌ని ఫిల్ చేయడానికి ఈ సింబల్‌ని యూజ్ చేస్తాము. ఈ సింబల్ మనకి యాజ్ ఇట్ ఈజ్ ఆల్ఫాబెటికల్ సి ఎలాగైతే ఉంటుందో అదే విధంగా మనకి కనిపిస్తుంది పిల్లలు. కోడెడ్ స్టెప్స్ ఫర్ ది సేమ్ పిక్చర్. సో, చూడండి ఇప్పుడు మనం ప్రీవియస్ పిక్చర్ ఏదైతే అల్గారిథంకి చూసామో, అల్గారిథంని బేస్ చేసుకొని మనం ప్రీవియస్ పిక్చర్‌ని డ్రా చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్‌ని మనం కోడ్ రూపంలో ఏ విధంగా రాయాలో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో, నేను ఫస్ట్ ఏం చెప్పాను, స్టార్ అనేటువంటిది ఫస్ట్ స్క్వేర్‌లో మనకుంది. ఆ తర్వాత నేనేం చేశాను అంటే ఫస్టు రైట్ సైడ్‌కి ఒక స్టెప్ వేయడం జరిగింది. సో, రైట్ సైడ్ అంటే రైట్ యారో మార్క్ మనకిక్కడ క్లియర్‌గా చూయిస్తున్నారు. నెక్స్ట్ సో, మనకి రైట్ వచ్చిన తరువాత నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేశాడు అంటే, ఆ స్క్వేర్ బాక్స్ మొత్తాన్ని ఒక కలర్‌తో ఫిల్ చేశారు. సో, కలర్ ఫిల్లింగ్‌కి నేనేం చెప్పాను, ఒక కోడ్‌తో రిప్రజెంట్ చేశాము. అంటే ఒక సింబల్‌ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాం మనము, కలర్ ఫిల్ చేసిన తర్వాత రైట్‌కి మరొక స్టెప్ రావడం జరిగింది. సో, అది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రైట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఏమైంది మనం చేసాము అంటే, డౌన్ యారో మార్క్‌ని యూజ్ చేసాము. అంటే పైనుంచి కిందకి ఒక స్క్వేర్ బాక్స్‌లోకి రావాలి అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అదే విధంగా మనము డౌన్ యారో మార్క్‌ని ఇక్కడ రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. సో, మనము డౌన్ వచ్చిన తరువాత ఏం చేయాలి అంటే, ఈ స్క్వేర్ బాక్స్‌ని కూడా కలర్‌తో ఫిల్ చేయాలి. కాబట్టి మనము దానికి రిలేటెడ్ కోడ్ ఏముంటుంది అంటే, ఈ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తాము. సో, ఈస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? రైట్. Instead of writing programs with a paper and pencil, you will be coding in Scratch. సో, మనం ఏదైతే ఒక పెన్ను, పేపర్‌లో మనం రాసేటువంటి ప్రోగ్రామ్ ఉంటుందో, దాని బదులుగా మనము స్క్రాచ్‌ని యూజ్ చేసి కోడింగ్‌ని రాయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. సో, వాట్ ఈస్ meant by Scratch? This cute cat will be our hero for the first few movies we will make. Movies, but you said programs. Yes, Scratch lets you write a programs which are really movies where the cat does funny things. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇక్కడ ఏం లేదు పిల్లలు, మనకి స్క్రాచ్‌లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్‌లో కోడింగ్ అనేటువంటిది డిజైన్ చేసుంటారు. సో, ఆ ప్రోగ్రామ్స్‌ని మనం ఏం చేయాలి అంటే, తీసుకొని మనకు నచ్చిన విధంగా మనము ప్రోగ్రామ్‌ని డిజైన్ చేసుకోవచ్చు. అదే విధంగా గేమ్స్‌ని తయారు చేయొచ్చు.
అదేవిధంగా స్టోరీ టెల్లింగ్ అంటే ఒక కథని రాయొచ్చు, అదేవిధంగా యానిమేషన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మనము వాటిని ఏ విధంగా ఉపయోగించాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. లెట్స్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో మనము స్క్రాచ్ ఓపెన్ చేయగానే న్యూ ప్రాజెక్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ లో చూసినట్లయితే క్రియేట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది పిల్లలు మనకి, అవునా? సో ఇక్కడ క్రియేట్ అనేటువంటి ఉన్నటువంటి ఆప్షన్ ని మనం ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి న్యూ ప్రాజెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. క్లిక్ ఆన్ క్రియేట్ అంటే క్రియేట్ పైన క్లిక్ చేయగానే మనకి ప్రాజెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. లెట్స్ గివ్ అవర్ ప్రాజెక్ట్ నేమ్. సో మనము ఫైల్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మన ఫైల్ కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి, ఓకేనా? సో ఆ నేమ్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ బాక్స్ లో ఇవ్వాలి ఫ్రెండ్, ఓకేనా? టైప్ ఇన్ దిస్ బాక్స్ టు చేంజ్ ప్రాజెక్ట్ నేమ్ టు హలో వర్డ్. సో మనం ఆల్రెడీ ఇక్కడ హలో వర్డ్ అనేటువంటి ఫైల్ నేమ్ ఇచ్చాము. సో ఇది కాకుండా వేరే నేమ్ ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు సో మనం ఈ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇవ్వాలో ఆ ఫైల్ నేమ్ ని ఇక్కడ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా ఆ ఫైల్ నేమ్ తో మనకి ఫైల్ అనేటువంటిది సేవ్ అయి చూపిస్తుంది, ఓకేనా? నెక్స్ట్, ది క్యాట్ ఈజ్ కాల్డ్ ఎ స్ప్రైట్. క్లిక్ ఆన్ ది బ్లూ ఐ. సో ఇక్కడ మనకి ఈ స్క్రీన్ లో ఇక్కడ ఒక క్యాట్ కనిపిస్తూ ఉంది. సో ఈ క్యాట్ ని ఏమని పిలుస్తాము అంటే స్ప్రైట్ అని చెప్పి పిలుస్తాము, ఓకేనా? లెట్స్ నేమ్ అవర్ స్ప్రైట్. సో నేను తీసుకున్నటువంటి స్ప్రైట్ కి ఏం పేరు ఇస్తున్నాను అంటే బిల్లీ అని చెప్పేటువంటి ఒక పేరుని పెడుతున్నాను. అంటే నా క్యాట్ పేరేంటి? బిల్లీ. టైప్ బిల్లీ ఇన్ దిస్ బాక్స్ దెన్ క్లిక్ ది బ్లూ యారో. సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో మనకి క్యాట్ కి ఏదైతే మనం నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ నేమ్ ని ఇక్కడ మనము టైప్ చేసుకోవచ్చు పిల్లలు. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ యారో మార్క్ ఉంది కదా, ఈ బ్లూ యారో మార్క్ ని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా స్ప్రైట్ కి నేమ్ అనేటువంటిది మనం ఏదైతే టైప్ చేసామో ఆ నేమ్ తో స్ప్రైట్ చూపిస్తుంది. వాట్ ఈజ్ ఎ స్ప్రైట్? స్ప్రైట్ అంటే ఏంటి? థింక్ ఆఫ్ ఎ స్ప్రైట్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ యువర్ మూవీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనం సినిమాలో చూసుకున్నట్లయితే యాక్టర్ ఉంటారు అంటే ఒక హీరో. సో ఆ యాక్టరు మనం ఏదైతే డైరెక్టర్ చెప్తాడో డైరెక్టర్ చెప్పిన విధంగా అతను యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇన్ ది సేమ్ మేనర్ సో మనకి ఇక్కడ స్ప్రైట్ మనం ఏదైతే ప్రోగ్రామ్ ని డిజైన్ చేసామో సో మనం డిజైన్ చేసినటువంటి విధంగా స్ప్రైట్ అనేటువంటిది యాక్ట్ చేస్తూ ఉంటుంది. When you program in Scratch, you make a sprite perform actions such as saying something or moving around the screen or making a sound. అంటే మనం ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే రాస్తామో స్ప్రైట్ కి దాన్ని బేస్ చేసుకొని మనకి స్ప్రైట్ అనేటువంటిది మూవ్ అవ్వాలా, లేకపోతే ఏమైనా చెప్పాలి అనుకుంటున్నామా, లేకపోతే అది సౌండ్ చేయాలనుకుంటుందా అనేటువంటిది క్లియర్ కట్ గా మనము కోడ్ ద్వారా స్ప్రైట్ కి డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోర్ అబౌట్ స్ప్రైట్. సో ఇవే కాకుండా స్ప్రైట్ ఇంకా ఏమేం చేస్తుంది అనేటువంటిది ఒక్కసారి చూడండి పిల్లలు. ఇట్ క్యాన్ డూ యాక్షన్ చేస్తుంది. స్ప్రైట్స్ క్యాన్ మేక్ డిఫరెంట్ సౌండ్స్. ఇక్కడ డిఫరెంట్ సౌండ్స్ కూడా చేయగలదు. Sprites can have different costumes. సో కాస్ట్యూమ్స్ లో కూడా మనం డిఫరెంట్ గా స్ప్రైట్స్ కి ఇవ్వచ్చు. ఏ ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ స్ప్రైట్. సో మనము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఒక స్ప్రైట్ లేదా అంతకంటే ఎక్కువ స్ప్రైట్ ని మనము యూజ్ చేసుకొని ఒక గేమ్ ని కానీ లేకపోతే ఒక యానిమేషన్ ని కానీ ఒక స్టోరీని కానీ తయారు చేసుకోవచ్చు. లేటర్ యూ విల్ లెర్న్ టు మేక్ యువర్ ఓన్ స్ప్రైట్. లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్ప్రైట్లు మనకు నచ్చకపోతే మనం ఓన్ గా కూడా స్ప్రైట్ ని డిజైన్ చేసుకోవచ్చు. టుడే వి విల్ లెర్న్ హౌ టు డిజైన్ ఏ స్క్రాచ్ ప్రోగ్రామింగ్.
program our sprite Billy to say hello program Billy to say several things one after the other. సో ఇక్కడ మనము ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్ప్రైట్ యొక్క పేరు మనం బిల్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ బిల్లీ అనేటువంటి ఈ క్యాట్ మనకి ఏం చేస్తుంది అంటే, సో ఫస్ట్ టైం మనకి హలో చెప్తుంది. ఆ తర్వాత మనం ఏదైతే రాస్తామో హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ చెప్తుంది. ఐఎమ్ ఫైన్ అంటే ఐఎమ్ ఫైన్ చెప్తుంది. వాట్ అబౌట్ యూ అంటే వాట్ అబౌట్ యూ అని చెప్పి మనకి ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వస్తుంది. ఓకేనా? ప్రోగ్రామ్ బిల్లీ టు మేక్ ఏ మియా sound. These are just some of the action types Scratch has that we will slowly learn in our next few lessons. సో ఇక్కడ బిల్లీ మనకి ఏం చేయాలి అంటే మియా అనేటువంటి సౌండ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని మనం ఒక్కసారి డిజైన్ చేద్దాం. ఎలా డిజైన్ చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి మేజర్ గా స్క్రాచ్ ఓపెన్ చేయగానే ఈ సాఫ్ట్వేర్ లో మేజర్ గా మనకి 3 పార్ట్స్ ఉంటుందండి. సో స్క్రీన్ పైన మనకి కనిపించేటువంటి ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే, సో పార్ట్ నెంబర్ 1 దీన్ని స్టేజ్ అని చెప్పి చెప్తాము. ఓకేనా? సో ది స్పేస్ బిలాంగ్స్ టు స్టేజ్ స్పేస్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. సో దీన్ని ఏమని చెప్తాము అంటే ఈ స్పేస్ మొత్తాన్ని కూడా బ్లాక్ స్పేస్ అని చెప్పి చెప్తాము, లేదా బ్లాక్స్ ఏరియా అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది పిల్లలు. సో నెక్స్ట్ థర్డ్ వన్. సో ఇక్కడ మనకి స్క్రిప్ట్ ఏరియా అనేటువంటిది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే సో మనకి ఇక్కడ ఏదైతే బ్లాక్స్ లో స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ ని బేస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడానికి మనకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ని ఏమంటాము అంటే స్క్రిప్ట్ ఏరియా ఆర్ స్క్రిప్ట్ స్పేస్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఏదైతే ఈ బ్లాక్ ఏరియాలో ఉండేటువంటి స్టెప్స్ ని ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేయాలి అనేటువంటి చిన్న డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనకి స్టెప్స్ మల్టిపుల్ స్టెప్స్ అనేటువంటిది కనిపిస్తుందో ఈ మల్టిపుల్ స్టెప్స్ ని మనము ఏదైతే అవసరం అయితే దానిపైన లాంగ్ ప్రెస్ చేసి పక్కకి డ్రాగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనకి ప్రీ డిఫైన్డ్ ఈ కోడింగ్ అనేటువంటిది అన్ని కూడా ప్రోగ్రామ్ రూపంలో మనము డిజైన్ చేసుకోవచ్చు పిల్లలు. సో అదే విధంగా ఇక్కడ ప్రతి బ్లాక్ కి కూడా ఒక్కొక్క సపరేట్ కలర్లు అనేటువంటిది మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఈ కోడింగ్ లో చాలా వరకు మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కలర్స్ ని ఐడెంటిఫై చేసాము అంటే అది ఏ బ్లాక్ అనేటువంటిది కూడా మనకి అర్థం అవ్వడం కోసం ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ని డిఫరెంట్ బ్లాక్స్ కి అసైన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మోషన్ బ్లాక్ కి మనకి కోడింగ్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది. లుక్స్ బ్లాక్ లో మనకి వైలెట్ కలర్ ఉంటుంది. సౌండ్స్ లో అదే విధంగా పర్పుల్ కలర్, పెన్ కి గ్రీన్, థిక్ గ్రీన్, డేటాకి ఆరెంజ్. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మోషన్ బ్లాక్ కి బ్లూ కలర్ అని చెప్పాను కదా, స్టెప్స్ అన్ని కూడా బ్లూ కలర్ లోనే ఉంటుంది పిల్లలు. ఓకేనా? సో ఫర్దర్ గా మనము రిమైనింగ్ కూడా చూద్దాం. ది స్క్రిప్ట్స్ సెక్షన్స్ షోస్ యాక్షన్ టైప్స్. సో ఇవన్నీ కూడా మనకి యాక్షన్ టైప్స్ అవుతుంది అనమాట. అంటే యాక్షన్ టైప్స్ లో నేను ఏం చెప్పాను మీకు, వీటిని ఇంకో పేరుతో బ్లాక్స్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. We can make our Billy do the blocks in the blue or the steps in our code language. సో మనకి ఇక్కడ ఏదైతే కలర్ లో కోడింగ్ కనిపిస్తూ ఉందో వీటన్నింటినీ కూడా మనం స్టెప్స్ గా తీసుకుంటున్నాము. అంటే మనకి ఏదైతే అవసరం అవుతుందో వాటిని కూడా స్టెప్స్ రూపంలో మనము డ్రాగ్ చేసి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవ్రీ యాక్షన్ టైప్ like motion or looks or sound groups similar actions together. The code steps of an action type can be easily spotted by their color. సో నేను ఇందాక మీకు చెప్పాను. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి కలర్ ని బేస్ చేసుకొని అది
ఏ బ్లాక్ కు సంబంధించినటువంటి స్టెప్స్ అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పడం జరిగింది. మోషన్ స్టెప్స్ ఆర్ బ్లూ కలర్. ఓకేనా, మనకి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుందా మోషన్ స్టెప్స్ కి. నెక్స్ట్ లుక్స్ స్టెప్స్ ఆర్ వైలెట్. నేను లుక్స్ కలర్ కి వైలెట్ అని చెప్పాను, సో క్లియర్ గా మనకి వైలెట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సౌండ్ స్టెప్స్ ఆర్ పర్పుల్ కలర్. సో మనకి సౌండ్ స్టెప్స్ కి ఏ విధంగా ఇక్కడ కోడింగ్ ఉంటుంది అంటే పర్పుల్ కలర్ లో కోడింగ్ అనేటువంటిది కనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ఆల్ దిస్ వర్క్స్ బై మేకింగ్ ఏ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో నేను ఇందాక చెప్పాను లుక్స్ కి ఏ కలర్ ఉంటుంది అంటే ఇక్కడ వైలెట్ కలర్ క్లియర్ గా కనిపిస్తుంది ఈ స్టెప్స్ అన్నిటికీ కూడా. ఓకేనా, ఇక్కడ ఏవైతే మనకి స్టెప్స్ ఉన్నాయో వీటిని డ్రాగ్ చేసుకొని ఈ స్క్రిప్ట్ ఏరియాలో పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవచ్చు పిల్లలు. క్లిక్ ఆన్ లుక్స్ యాక్షన్ టైప్ టు షో ఇట్స్ వైలెట్ కోడ్ బ్లాక్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ లుక్స్ పైన క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన వెంటనే మనకి ఏం జరుగుతుంది అంటే ఈ లుక్స్ కి సంబంధించినటువంటి స్టెప్స్ అన్ని కూడా వైలెట్ కలర్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెన్సింగ్ కావాలనుకోండి, ఈ సెన్సింగ్ పైన క్లిక్ చేయగానే బ్లూ కలర్ లో స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డ్రాగ్ ది సే హలో ఫర్ 2 seconds బ్లాక్ టు ది రైట్ సైడ్. సో నేను ఇందాక మీకు చెప్పాను మనం ఏదైతే బ్లాక్స్ ని వాడుతున్నామో ఆ బ్లాక్స్ లో ఉన్నటువంటి స్టెప్స్ ని డ్రాగ్ చేసుకుని రైట్ సైడ్ పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్ గా మనం ప్రోగ్రామ్ డిజైన్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ సే హలో ఫర్ 2 seconds అనేటువంటి ఈ స్టెప్ ని తీసుకున్నారు. సో దీన్ని ఆటోమేటిక్ గా డ్రాగ్ చేసామంటే ఇక్కడ రైట్ సైడ్ లో స్క్రిప్ట్ ఏరియాలో మనకి డిఫాల్ట్ గా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ ఆన్ ఇట్ ఆర్ ప్రెస్ ది గ్రీన్ ఫ్లాగ్. సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసుకున్నామో వెంటనే మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. ఈ ఫ్లాగ్ పైన క్లిక్ చేసాము అంటే ఆటోమేటిక్ గా మనకి ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది పిల్లలు. ది హలో బబుల్ షోస్ ఫర్ 2 seconds అండ్ దెన్ గోస్ అవే. సో ఇక్కడ చూడండి నేను హలో బ్లాక్ అనేటువంటిది యాడ్ చేశాను. ఈ హలో బ్లాక్ అనేటువంటిది ఎంతసేపు కనిపించాలి అంటే 2 seconds మాత్రమే నాకు కనిపించాలి అని చెప్తున్నాను. క్యాట్ మనకి హలో చెప్తుంది, ఆ హలో అనేటువంటి వర్డ్ 2 seconds మాత్రమే కనిపిస్తుంది అంటున్నారు. అండ్ దెర్ ఈజ్ ఏ ఎల్లో హైలైట్ ఆన్ ది పర్పుల్ బ్లాక్ డ్యూరింగ్ దిస్ టైం. సో మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ సందర్భంలో మనకి ఈ ప్రోగ్రామ్ లో మనం డిజైన్ చేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ అన్ని కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్ తో హైలైట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు. ఓకేనా, వాట్ జస్ట్ హ్యాపెన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, when we dragged the code steps to the right side we were coding our program are also called as the script. సో నేను ఇందాక మీకు చెప్పాను, సో మనం ఏదైతే ప్రోగ్రామ్ ని డిజైన్ చేయాలి అనుకుంటున్నామో స్టెప్స్ ని డ్రాగ్ చేయడం ద్వారా మనము మల్టిపుల్ స్టెప్స్ ని యాడ్ చేసి డ్రాగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు నచ్చిన విధంగా మనం ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ని మరొక పేరుతో ఏమని చెప్తున్నాము అంటే స్క్రిప్ట్ అని కూడా చెప్తున్నాము. when we double clicked on the step on the right run the program. సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ పైన డబుల్ క్లిక్ ఇస్తామో స్టెప్స్ పైన ఆటోమేటిక్ గా మనం రాసినటువంటి ప్రోగ్రాము రన్ అవుతుంది అని చెప్తున్నా. యూ కెన్ ఆల్సో క్లిక్ ది గ్రీన్ యారో టు రన్ ది ప్రోగ్రామ్. సో మనము డబుల్ క్లిక్ అయినా ఇవ్వచ్చు స్టెప్స్ పైన, లేకపోతే గ్రీన్ కలర్ ఫ్లాగ్ నైనా కూడా క్లిక్ చేయొచ్చు ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి. వైల్ ప్రోగ్రామింగ్ వాజ్ రన్నింగ్ దేర్ వాజ్ ఏ ఎల్లో హైలైట్ అరౌండ్ ది స్టెప్స్. నేను ప్రీవియస్ స్టెప్ లో మీకు చూపించడం జరిగింది. ఇప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ సందర్భంలో మనకి ఎల్లో కలర్ లో స్టెప్స్ అన్నిటిని కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. హోరే హోరే, you have just coded and run it first program. Let's keep going. సో మనం ఏదైతే
ప్రెజెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ ఒక్కసారి కోడ్ ద్వారా రాసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ప్రోగ్రామ్ ని ఒకటి రాశాను. సో సే హలో ఫర్ 2 seconds, సే మై నేమ్ ఈజ్ రామ్, సే ఐ ఆమ్ an orange cat ఫర్ 2 seconds. సో ఇవన్నీ కూడా చెప్పాలి అని చెప్పి ప్రోగ్రామ్ అనేటువంటిది నేను రాయడం జరిగింది. లాస్ట్ చూడండి, థింక్ దిస్ ఈజ్ సో మచ్ ఫన్ ఫర్ 2 seconds. సో ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో మనకి ఏదైతే డేటా కావాలి అనుకుంటున్నామో, ఐ మీన్ క్యాట్ ఏదైతే చెప్పాలనుకుంటుందో ఆ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ వైట్ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మనకి ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. డ్రాగ్ 2 more సే. సో ఇక్కడ మరో 2 సే స్టెప్స్ ని కూడా తీసుకున్నారు అండ్ థింక్ స్టెప్స్ ని ఒకటి తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ లో. అండ్ ఫిట్ దెమ్ టుగెదర్ లైక్ ఏ పజిల్. సో ఇవన్నీ కూడా ఒకసారిగా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. చేంజ్ వాట్ దే సే బై టైపింగ్ ఇన్ ది వైట్ టెక్స్ట్ ఏరియా ఆఫ్ ది బ్లాక్. సో చూడండి, క్యాట్ మనకి ఏదైతే చెప్పాలనుకుంటుందో దాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ వైట్ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేయాలని చెప్తున్నాము. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, యాజ్ ది ప్రోగ్రామ్ రన్స్ every 2 seconds a different bubble appears. The think bubble and say bubble looks different from each other. సో చూడండి, ఇక్కడ మనము 2 స్టెప్స్ ని యూజ్ చేసాము. సే అనేటువంటి బబుల్ మనము 3 times యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా థింక్ అనేటువంటి బబుల్ ని కూడా మనం ఇక్కడ ఒక్కసారి యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ స్టెప్స్ లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, సే అనేటువంటి బబుల్ కి ఇక్కడ మనకి ఒక లుక్ లో కనిపిస్తుంది, అంటే ఇక్కడ ఒక షేప్ లో కనిపిస్తుంది సే కి మాత్రం. అదే విధంగా థింక్ కి వేరే విధంగా చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, సేవ్ యువర్ వర్క్ బై క్లికింగ్ సేవ్ నౌ. సో మనం ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, రైట్ సైడ్ కార్నర్ లో సేవ్ నౌ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సేవ్ నౌ అనేటువంటి ఆప్షన్ తీసుకున్నాము అంటే మనం డిజైన్ చేసినటువంటి స్క్రాచ్ ప్రోగ్రామ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్, సౌండ్ బ్లాక్. సో నేను సౌండ్ బ్లాక్ గురించి చెప్పాను. సౌండ్ బ్లాక్ కు ఈ స్టెప్స్ అన్ని కూడా పర్పుల్ కలర్ లో కనిపిస్తుందని చెప్పి మీకు చెప్పడం జరిగింది. సో నేను లుక్స్ బ్లాక్ లో ఏవైతే ప్రోగ్రామ్ యాడ్ చేశానో దానికి ఒక సౌండ్ ను కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ సౌండ్ ఏ విధంగా రావాలి అంటే మ్యూ అని చెప్పి రావాలి. యాడ్ ది ప్లే సౌండ్ బ్లాక్ ఫ్రమ్ ది సౌండ్స్ యాక్షన్ టైప్. సో నేను సౌండ్ బ్లాక్ లో నుంచి ప్లే సౌండ్ అనేటువంటి స్టెప్ ని తీసుకోవడం జరిగింది. కెన్ యూ ఫిగర్ అవుట్ హౌ టు రికార్డ్ యువర్ ఓన్ సౌండ్. సో మనము ఇక్కడ ఉన్నటువంటి సౌండ్సే కాకుండా మనం ఓన్ గా రికార్డ్ చేసినటువంటి సౌండ్స్ ని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అది ఎలా ఏంటి అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. క్లిక్ ది యారో అండ్ చూస్ రికార్డ్. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ యారో మార్క్ ఉందో అక్కడ మనకి రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ రికార్డింగ్ ద్వారా మనం ఏదైనా చెప్పాలి అనుకుంటుంటే కూడా మన ఓన్ గా మనము సౌండ్స్ ని చేసుకోవచ్చు. చేసుకున్నటువంటి సౌండ్ ని మళ్ళీ సేవ్ చేసి మన ప్రోగ్రామ్ లో యూజ్ చేయొచ్చు. మేక్ అప్ యువర్ ఓన్ డైలాగ్స్ ఫర్ బిల్లీ అండ్ కోడ్ ఇట్. సేవ్ యువర్ వర్క్ 5 to 10 minutes. Having fun at next time we will learn how to write a program to make Billy dance. Thank you, students.